మహిళలు అలంకార ప్రియులు మామూలుగా చాలా అలంకారానికి ప్రాముఖ్యత ఇస్తారు కదా. రచనారెడ్డి గారిని నేను చాలాసార్లు చూశాను అనమాట. చాలా సింపుల్గా ఉంటారు. ఏంటి కారణం అంటే అంటే సింప్లిసిటీ మీకు ఇష్టమా ఏంటి అసలు? నేను యూజువలీనే సింపుల్గానే ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే ఉండేదాన్ని, ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాను. ఇంకా రోజు కోర్టుకి వెళ్ళడం కూడా ఈ సింప్లిసిటీ అలవాటు అయిపోతుంది. సో ఎక్కువ అలంకారం అండ్ జ్యువెలరీ కొంచెం చూడలేదు, ఒక లిప్స్టిక్ కూడా కనిపిస్తుంది అదొక్కటన్నా అని చెప్పేసి, అండ్ ప్లస్ మేబీ 2 rings. కానీ దానికన్నా ఎక్కువ నాకు అలవాటు కూడా లేదు. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకు అదంతా అంటే కొంచెం. ఎందుకు అలా అలవాటు పడ్డారు చిన్నతనం నుంచి? చిన్నతనం నుంచి అది కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఒకటి, అంటే వాళ్ళు ఒక యూనిఫామ్ ఉంటుంది, దాంట్లో స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అలాగే అలవాటు అయికుంటూ వస్తుంది. దెన్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా ఒక కాన్వెంట్ కాలేజ్కి వెళ్ళాను, కానీ అక్కడ క్లోత్స్ రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండే, కానీ ఆ మనస్తత్వం అలాగే కంటిన్యూ అయిపోయింది. దెన్ నౌ దట్ ఐమ్ అ లాయర్, ఒక అడ్వకేట్గా కూడా మేము గౌన్ బ్యాండ్స్ అదంతా వేసుకునే కల్లా మేము లోపల ఏమన్నా అలంకరించుకున్నా అది ఏమి ఇట్స్ ఆఫ్ నో యూస్. సో అందుకని చెప్పేసి అదే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా అడగరా ఏదన్నా నగలు వేసుకో, జ్యువెలరీ అంత వేసుకో, ఏంటి అలా సింపుల్గా ఉంటామని అడగరా ఫంక్షన్స్కి వెళ్తే? వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఎవ్రీవన్ ఫంక్షన్స్ కూడా ఎలా వెళ్తారు మీరు? ఫంక్షన్స్ అదే అంటున్నా కదా, పెళ్ళిళ్ళు ట్రెడిషనల్ ఈవెంట్స్కి నేను ట్రెడిషనల్గానే ఉంటాను. లేకపోతే జనరలీనైతే ఇలాగే ఉంటాను, ఎక్కువ ఏం వేసుకోను. అండ్ ప్లస్ జస్ట్ జుట్టు ముడేయడమే ఎక్కువ కనిపిస్తుంటుంది, జుట్టుని అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా చాలా తక్కువే కనిపిస్తుంటారు. ఎందుకంటే నన్ను మీరు చూసింది ఎక్కువ ప్రొఫెషనల్ అండ్ కొంచెం నాన్ ప్రొఫెషనల్ కాకుండా కొంచెం ప్రొఫెషనల్ సెట్టింగ్స్లోనే కాబట్టి, లేకపోతే నేను సోషలీ డిఫరెంట్గానే ఉంటాను. ముఠా నాయకురాలంటే కొద్దిగా బలంగా బాగా భయంకరంగా ఉంటారు, కానీ మీరు చూస్తే చాలా బక్కపల్చనిగా ఉన్నారు. మరి ముఠా నాయకురాలు ఎలా అయ్యారు మీరు? ముఠా నాయకురాలు అంటే అది ఇక్కడి నుంచి వచ్చిన నాయకత్వం. మా ఇంట్లో కూడా అలాగే అంటుంటారు, ముఠా నాయకురాలు లాగానైతే అసలుకే అనిపించవు అని చెప్పేసి. అయితే అది క్రమంగా వచ్చిందన్నమాట. నేను స్టార్టింగ్లో ఈ భూసేకరణ 2015లో అలా ఎక్కువ పుంజుకున్నప్పుడు, స్టార్ట్ అయినప్పుడు కొత్త చట్టంలో వస్తుందేంది, రావడానికి అసలు ఆస్కారం లేనిదేంది అని చెప్పడానికి కొన్ని ఊర్లకు, అప్పుడే మల్లన్న సాగర్ కాళేశ్వరం స్టార్ట్ అయింది, కొన్ని ఊర్లకు నన్ను ఇన్వైట్ చేశారు. అంటే కొన్ని యాక్టివిస్ట్ నేను ఒక అడ్వకేట్ యాక్టివిస్ట్ని. సో ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కేసులు వేయడము లేకపోతే ఇది చేయడం అన్నట్టు కాదు, వాళ్ళకి వెళ్ళి ఇక్కడ భూసేకరణ జరుగుతుంది, దీంట్లో కొత్త చట్టం కింద ప్రాసెస్ ఏంటి, మీకు కొత్త చట్టం కింద ఎంత రావాలి, కొత్త చట్టం కింద మీరు ఏమేమి అడగొచ్చు, మీ హక్కులేంటి అని. ఆ హక్కులు తెలపడం వలన ఏమైందంటే ప్రాసెస్లో, అంటే భూసేకరణ చట్టం ఏంది, ఒక స్ట్రిక్ట్లీ ఫాలో కావాల్సిన ప్రొసీజరల్ చట్టం. ఎందుకంటే భూమి ఒకప్పుడు ఫండమెంటల్ రైట్ ఉండే, ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాదు అది. భూమి ఫండమెంటల్ రైట్ కాకపోయినా ఇంకా కాన్స్టిట్యూషన్లో ఒక ఇంపార్టెంట్ భాగం ఏంటంటే, భూమి ప్రజా సౌకర్యాల కోసం తీసుకోవచ్చు గవర్నమెంట్, కానీ అది తీసుకునే ముందు ఒక ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఇంకా ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే అని ఉంది. అయితే ఆ ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఇంకా ప్రొసీజర్ ఫాలో కాలేదు, అది స్టార్టింగ్ నుంచి అలాగే వచ్చిందనమాట. సో ఆ క్రమంలో మెల్లమెల్లంగా కేసులు వేయడం జరిగింది. సో ఆ కేసులు 10 నుంచి 20 అయినాయి, 20 నుంచి 50 అయినాయి, 50 నుంచి 100లలో 200 వచ్చాయి. సో అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. అయితే మన దగ్గర సడన్గా కొత్త రాష్ట్రం అని చెప్పేసి ఎందుకో కొన్ని పాత ప్రాజెక్ట్స్ కూడా సడన్గా బీభత్సంగా పెద్దగా చేసేసి వీటిని రీడిజైనింగ్ అండ్ రీఎంజినీరింగ్ పేరు మీద చాలా ఎక్కువ భూమిని భూసేకరణ చేయవలసిన అవసరం వచ్చేలా చేశారు అన్నమాట.
సో దాంతో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వెళ్ళేసరికి అది కొన్ని వందల కేసులు అయ్యి ముఠా నాయకురాలు అవడం జరిగింది. కేసు For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.